రాజకీయాల్లో మరో భారీ ఘట్టానికి తెర లేవబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనం బాట పట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. పాదయాత్రకు ప్రిపరేషన్ పేరుతో పక్కా వ్యూహం రచిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలని ప్రధాన అజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కేటీఆర్ త్వరలోనే పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా దీనికి సంబంధించిన స్కెడ్యూల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగటం లేదని, తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది బీఆర్ఎస్ అభిప్రాయం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం చేస్తున్న చిన్న చిన్న తప్పులను కూడా ఎండగట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగబోతోంది. ఈ పాదయాత్ర ముందుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి ప్రారంభిస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మొత్తం 3 విడతల్లో సాగే ఈ యాత్రలో మొదటి విడత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో ప్రారంభమై తర్వాత 2-3 విడతల్లో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్ని కవర్ చేస్తూ ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు. చివరిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి ముగింపు రోజున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్ని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేటీఆర్కు అర్బన్ ప్రాంతాల్లో గట్టి పట్టున్నప్పటికీ రూరల్ ఏరియాలో కనెక్టివిటీ కొంత తక్కువగా ఉందనే భావన గులాబీ పార్టీలో ఉంది. అందుకే గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని ముఖాముఖి భేటీ కావాలని అనుకుంటూ ఉన్నారు. ఈ యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలోనూ మైలేజ్ పెంచుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో మరింతగా ప్రజానాయకుడిగా ఆదరణ పొందాలని కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కి క్షేత్రస్థాయిలో ప్రజలకి మధ్య కొంత దూరం పెరిగిందన్న వాస్తవాన్ని గులాబీ శ్రేణులు కూడా గుర్తించాయి. ఈ అంతరాన్ని పూర్తిగా చెరిపివేసి గ్రామీణ స్థాయిలో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి యాత్ర ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి కొంత బలం పెరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న అసంతృప్తిని బీఆర్ఎస్ కి అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. నిరాశలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపడం, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల కష్టాల్ని నేరుగా అర్థం చేసుకుని రాబోయే ఎన్నికల అజెండాగా మలుచుకోవటానికి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. కేటీఆర్ చేపడుతున్న ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఏ స్థాయిలో మైలేజ్ తెచ్చిపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పాదయాత్ర చేసిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయిపోతారన్న ఒక సెంటిమెంట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. సో అందుకని కాకపోతే ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 2 ఏళ్ల పైగా టైం ఉంది. సో అయినా కూడా కాస్త ఎర్లీగానే ఆయన పాదయాత్ర చేపడుతున్నారు. కాకపోతే ఎండ్ అయిపోతుంది అనుకుంటాను. సో అటు ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి లెవెల్లో అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంలో కేటీఆర్ ఏమైనా తిరుగుతున్నారేమో. సో అది మేబీ పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ గానే మారే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నారు, జనాల్లోకి వెళ్తానంటున్నారు మళ్ళీ. సో ఈ పాదయాత్ర సెంటిమెంట్ ఈసారి కూడా మళ్ళీ వర్కౌట్ అవుతుందా బోత్ స్టేట్స్లో అనేది చూద్దాం.